నెల్లికుదురు మండలం సమైక్య కార్యాలయంలో 15వ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే సమావేశంలో మహిళలకు కుర్చీలు లేకపోవడంతో ఏర్పాట్లపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వెలుగు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాన్ని వాయిదా వేయించారు. ఎలక్షన్ల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజే మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలు చేశాం. మీరు మాత్రం వార్షిక ఏర్పాట్లు సరిగా చేయకపోవడం ఏంటని వారు తీవ్రంగా మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేద్దామని చెప్పేసి స్పెషల్ బస్ అవడం, మధ్యలో ఇరుక్కోబోతానేమో ట్రాఫిక్ అని చెప్పేసి రాత్రి పొద్దున 5ంటికే బయలుదేరి వచ్చింది. ఈ ప్రోగ్రామ్ మహిళల ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా చేద్దాం, మనకు సలహాలు సూచనలు ఇద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం మహిళల కొరకే మహిళలకు మేము ప్రమాణ స్వీకారం చేసిన గంటల లోపలే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అన్నాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పినాం. మళ్ళీ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని దృఢ సంకల్పంతో మనం ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మంచి దీక్షతో ఉన్నారు. ఇటువంటి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మహిళలకు ఒక దశ దిశ ఇచ్చి మనం బోధన వాళ్ళకి డైరెక్షన్ ఇద్దామనే ప్రక్రియలో భాగంగా ఇక్కడికి వస్తే లోపల చిన్న రూమ్ లో ఏపీఎం గారు చిన్న రూమ్ లో మీటింగ్ పెట్టి మహిళలు సగం మంది మహిళలు వెనక నిలబడి ఉంటారు. అప్పటికీ మా నాయకులు చాలా మంది ఆ ఏపీఎం గారికి చెప్పడం జరిగింది, ఈ మీటింగ్ ఇది సభాస్థలం సరిపోదు, చాలా మంది మహిళలు ఉన్నారు, బయట ఒక చిన్న టెంట్ పెట్టి చిన్న ప్రోగ్రామ్ లాగా చేయండి అంటే లేదు సరిపోద్ది అన్నారు. ఏదో ఆయన ఆలోచన ఏంటంటే